సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు. హాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ బ్యూటిఫుల్ బాయ్స్. యాక్చువల్గా ఆయన ఒక యాడ్ డైరెక్టర్ అనమాట. ఈ డైరెక్టర్ ఎందుకు వచ్చారంటే ఈటీవీ ప్లస్ కోసం పెద్ద పెద్ద వాళ్ళ బయటలు తీసుకోండి అని చెప్పారు సార్. దానికోసం జయప్రకాష్ రెడ్డి గారితో ఆయన దగ్గరికి వెళ్ళి ఈటీవీ ప్లస్ కి ఆయన బెస్ట్ కాంప్లిమెంట్ విషెస్ చెప్పడం కోసం డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అయితే రెగ్యులర్ అయితే మామూలు ఒక యాంకర్ వెళ్ళి జయప్రకాష్ రెడ్డి గారి వెళ్ళి ఏమంటారు, సార్ ఆ ఈటీవీ ప్లస్ స్టార్ట్ అవుతుంది కొంచెం మీ బయట కావాలి సార్ అంటారు. అలా చెప్తే కొత్తగా ఉంది, క్రియేటివిటీ లేదు కదా. కాబట్టి జయప్రకాష్ రెడ్డి గారి లాగా మిమిక్రీ చేసే ఆర్టిస్ట్ వెళ్ళి ఆయన వాయిస్ లోనే బయట చెప్పండి అంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అది క్రియేటివిటీ డైరెక్ట్ ఊరికి అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే జయప్రకాష్ రెడ్డి లాగా మాట్లాడే ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం సెలక్షన్ చేద్దాం. ఎవరు వచ్చారమ్మా ఆర్టిస్టులు? బాగున్నా? నీ పేరేం? కార్తిక్ సార్. ఓకే, జేపీ గారు లాగా ఇప్పుడు నువ్వు వాయిస్ చేయగలవా? చేస్తాను. జేపీ గారు చేస్తాను. జేపీ గారు చేయండి. మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం ఓటర్ మహాశయులారా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. మీరు ఒక్కసారి ఆలోచించి జేపీ గారు అంటే పొలిటికల్ జయప్రకాష్ నారాయణ గారు కాదు సార్, సినిమా యాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ చేయాలి. క్లారిటీగా చెప్పాలి కదా సార్. మరి క్లారిటీ కావాలి, క్లారిటీగా జయప్రకాష్ రెడ్డి వాయిస్. ఓకే సార్, చేస్తాను. చూడమ్మా, తప్పు నీది కాదు. నువ్వు లేడీ గెటప్లు వేషాలు వేసి వేసి నువ్వు లేడీగా తయారైపోయి. ఓకే, ఏం చేస్తారంటే షార్ట్ షార్ట్ గా షార్ట్ గా. ఓకేనా? ఓకే, రెడీ రెడీ యాక్షన్ రెడీ. ఏం చేసావురా? ఏం చెప్తున్నావు? షార్ట్ 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 డైలాగ్ చెప్తే నీకు షార్ట్ లేకుండా చేస్తాను సార్. వీళ్ళు అక్కడ కూర్చో. మన కాన్సెప్ట్ అనుకున్నాం కాబట్టి ఒరిజినల్ జయప్రకాష్ రెడ్డి గారి మిమిక్రీ వాయిస్ వచ్చిన క్యాండిడేట్ దొరికినప్పుడే షూటింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చారు? నీ పేరేంటమ్మా? అవినాష్. అలా చెప్తావేంట్రా? అంటే నాకు సాయి కుమార్ వాయిస్ తో మంచి పేరు వచ్చింది సార్. కాన్సెప్ట్ ఏంటంటే ఈటీవీ ప్లస్ కోసం ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే, జేపీ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు బయట అడగాలి. ఓకే, రెగ్యులర్ గా కాదు, జేపీ గారి వాయిస్ లోనే అడగాలి. ఓకేనా? యాక్షన్. ఏంట్రా అది? జేపీ గారి బాడీ లాంగ్వేజ్ సార్. జేపీ గారి బాడీ లాంగ్వేజ్ లో లేనది. టీవీలో వచ్చే 15 రూపాయల ప్రోగ్రామ్ డబ్బింగ్ చెప్పినట్టుంది. అది బాడీ లాంగ్వేజ్ ఓడియమన్నా నేను. జేపీ గారి వాయిస్ ఎగ్జాక్ట్లీ నాకు కావాలి. జేపీ గారి వాయిస్ మాత్రమే. అరేనా? రెడీ యాక్షన్. ఏమిరా ఏం చేస్తాడావు? ఎవరికైనా మొహంలో ముక్కుంటుంది, వీడి ముక్కు చుట్టూ మొహం ఉంది. నువ్వు ఎక్కువ చేయకమ్మా, ప్లీజ్ ఒక్క డైలాగ్ ఒకసారి ప్లీజ్. లాస్ట్ ఒక డైలాగ్ చెప్పే. గులాబీ గులాబీ గులాబీ. ఆయన చెప్పినట్లేదురా, రైల్వే స్టేషన్ లో సమోసా ఇడ్లీ వడ అమ్ముకున్నట్టుంది దరిద్ర. వెళ్ళి అవసరం లేదు. నాకు చాయిస్, నాకు చాయిస్, నాకు చాయిస్, నాకు చాయిస్, నాకు చాయిస్, నాకు చాయిస్, నాకు చాయిస్. నెక్స్ట్ ఎవరు రమ్మని? ఇదెందుకు తెచ్చావు? సెట్టోలు మర్చిపోయారని చెప్పు. అక్కడికి రా. ఇవేనా మిమిక్రీ ఆర్టిస్ట్? అవునండి. రండి. నీ పేరేంటి? నాకు నమస్కారం పెడుతున్నావు కదా, నేను తీసేసుకున్నాను. నీ పేరేంటి? పేరు సార్ సీను సార్. నీ పేరు అడిగితే చిట్టీలు వేసుకొని ఏమేంటిరా? నీ పేరు నీకు తెలీదా? అంటే దాంట్లో 4-5 పేర్లు రాసుకున్నాను సార్. నా పేర్లు ఈ రోజు చిట్టీలో ఏ పేరు వస్తే ఆ పేరు చెప్దాం సార్. ఈ పేరు సీను వచ్చింది సార్. మిగతా 4 పేర్లు ఏంటి? గెటప్ సీను, శ్రీనివాసు, శ్రీనివాసరావు. చూడు సీను, జేపీ గారి వాయిస్ సార్ నువ్వు బాగా చేయగలిగితే జేపీ గారితో యాడ్ చేసే అవకాశం నీకు. థ్యాంక్ యూ సార్. చేస్తాను. ఓకేనా? చేస్తాను. జేపీ గారి వాయిస్ చేస్తాను. ఓకేనా? రైట్ రెడీ యాక్షన్.
సార్ ఇలా ఎమోషనల్ కాకుండా ఒరిజినల్ జేపీ గారి వాయిస్ మాత్రం యూజ్ చేయి. బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. దగ్గరకు వచ్చావు చేసి మామూలుగా నేను ఒక డైలాగ్ చెప్తాను, అది జేపీ గారి వాయిస్ లో చెప్తాను. ఓకేనా? ఏ డైలాగ్ చెప్పాలి దీనికోసం? ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. ఓకే సార్, తప్పక చూడండి. ఓకే సార్. ఇది ఒకసారి జేపీ గారి వాయిస్ లో చెప్పు. యాక్షన్. ఆల్ ద బెస్ట్ టు ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. తప్పక చూడండి. ఇది చాలు. జేపీ గారు రాగానే ఇది ఆయనకు చెప్పు అని చెప్పేస్తారు, అయిపోతుంది. ఇంకెక్కువ చెప్పు. ఓకేనా? జేపీ గారిని పిలుద్దామా? పెద్ద అయినా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. సరే సార్, పిలుద్దాం ఆయన్ని. ప్లీజ్ వెల్కమ్ జయప్రకాష్ రెడ్డి గారు. ఈటీవీ ప్లస్ అని ఒక కొత్త ఛానల్ స్టార్ట్ అవుతుంది. దానికోసం మీరు బాగా ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్ట్, బాగా క్రేజ్ ఉంది కదా సార్ యూత్ లో. యా ఫాలోయింగ్? అమ్మాయిల ఫాలోయింగ్, అబ్బాయిల ఫాలోయింగ్ అన్ని ఉన్నాయి మీకు. ముసిలో లేరా? ఫస్ట్ ఫాలోవర్ ముసలోళ్ళే, అది చెప్తే బాగోదని చెప్పాలంటే. చిన్న పాపోళ్ళు లేరా? చిన్న పాపోళ్ళు ఉన్నారు సార్. అదిగో సినిమాల్లోనే ఆ బెదిరింపులు ఇక్కడే ఉండేనన్న. ఏం లేదు సార్, ఈటీవీ ప్లస్ అనే ప్రోగ్రామ్ కోసం ఆల్ ది బెస్ట్ అని మీరు ఒక చిన్న బయట చెప్పాలి. అతను మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. అవునా? రెగ్యులర్ గా కాకుండా మీ వాయిస్ లోనే మిమ్మల్ని బయట అడుగుతాడు అనమాట. అంటే నేను చెప్పలేను, వాడి చేతి చెప్పిస్తానావా? యాంకర్ కదా, ఎలా చెప్పాలి ఆల్ ది బెస్ట్ అనే సెన్స్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో చెప్పుకో. ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. తప్పక చూడండి. బాగానే చెప్పినవరా, కానీ బాగా యాదో మిస్ అయిందిరా. ఎలా సార్ అది ఏంటి? ఎట్లా చెప్పాలంటే నేను చెప్తా ఇటావా? ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. తప్పక చూడండి. సార్ బాలేదు సార్, బాలేదు సార్. డైరెక్టర్లకు నచ్చిన ఆర్టిస్ట్ డైరెక్టర్లకు ఏం కావాలని ఇస్తారని ఒక పేరుంది. మీరు జయప్రకాష్ రెడ్డి గారి లాగా బాడీ లాంగ్వేజ్ బాగానే ఉంది మీది, కానీ జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ లో డెప్త్ మీలో లేదు. అగో జయప్రకాష్ రెడ్డి గారి లాగా బాడీ లాంగ్వేజ్ బాగానే ఉందంటే నేనే కదా జయప్రకాష్ రెడ్డి. అంటే మీరు మీ వాయిస్ చేసి చేసి మీ వాయిస్ లో గ్రిప్ మీకు పోయింది. మీ వాయిస్ చూసి చూసి ఒరిజినల్ గ్రిప్ వాడికి వచ్చింది. నా వాయిస్ లో గ్రిప్ పోయింది, నా గ్రిప్ ఈయనకి వచ్చిందా? నువ్వు డైరెక్టర్వా? అంటే తెలుగు ఇండస్ట్రీలో జయప్రకాష్ రెడ్డి గారు వినికిడి కదా. ఓకే 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 సార్, మీరు వాడు చెప్పినట్టు మీరు చెప్పాలి అంతే సార్. రెడీ రెడీ యాక్షన్. ఈటీవీ ప్లస్ ఏమిరా ఆపేసినాడు? అంటే మీరు ఇలా చూస్తే ఎవరైనా ఆపుతారు సార్. యాక్షన్. ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. తప్పక చూడండి. అలా చెప్పండి సార్. ఏమన్నా తిరుగుతాడు? ఓన్లీ డైలాగ్ చెప్పొచ్చు కదా, డైలాగ్ చెప్పొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ డాన్స్ వేస్తావు? వాయిస్ తీసుకోండి, బాడీ లాంగ్వేజ్ మీ స్టైల్లో చేయండి. ఓకే రెడీ చెప్పండి. ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. తప్పక చూడండి. అది యాక్టివ్ లో చెప్పండి సార్ మీరు. రెడీ సార్, యాక్షన్ సార్. ఈటీవీ ప్లస్ అని నొక్కరండి ఆయన. నొక్కలేదా? మేనేజర్ ఒరిజినల్ జయప్రకాష్ రెడ్డి అయినా. సార్ సార్ సార్, తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కి ఏం కావాలంటే అది ఇచ్చేది జయప్రకాష్ రెడ్డి గారే. రెడీ సార్ చెప్పండి. ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. తప్పక చూడండి. ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. తప్పక చూడండి. మీరే చెప్పండి.
చెప్తారంటే చెప్పరా? ఎలా చెప్తారు? ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ తప్పక చూస్తాలుగా. సార్ మాకు టైం లేదు సార్. జయప్రకాష్ రెడ్డి గారు మీరంటే మాకు బాగా రెస్పెక్ట్ సార్. మీ వాయిస్ మీకు సరిగా రావట్లేదు సార్. మీ వాయిస్ కంటే కుర్రోడు బాగుంది. యాజ్ చెప్పండి. నా వాయిస్ కంటే ఈ కుర్రోడి వాయిస్ బాగుండదా? సార్ పని చేయండి సార్. ఇప్పుడు బేసికల్ గా జయప్రకాష్ రెడ్డి గారిలా బాగుంది, వాయిస్ బాగా. దానికి ఏం చేస్తారంటే మీరు వాయిస్ చివరకలా జస్ట్ పెదాలు ఇదిగోండి, ఇది చూడండి సార్ అని ఆడిచ్చండి. డబ్బింగ్ ఇతను చెప్తాడు ఈటీవీ ప్లస్ కోసం. చెప్తా. రెడీ, యాక్షన్. ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ తప్పక చూడండి. మీకు జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ రావట్లేదు, బాడీ లాంగ్వేజ్ రావట్లేదు. ఓ పని చేయండి సార్, మీరు ఒక వారం రోజులు ఇంటికి వెళ్ళి జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ బాగా మిమిక్రీ చేసి ప్రాక్టీస్ చేసి రండి. వారం దినాలు ఇంటికి పోయి నువ్వు ఇవ్వలేక రారా. జయప్రకాష్ రెడ్డి గారి లాంగ్వేజ్ బాగా ప్రాక్టీస్ చేసి రావన్నా. పోతున్నారా గప్పు నా డైరెక్టర్లకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ వాళ్ళని బాగా సాటిస్ఫై చేస్తాడు. సంపేచ్చా ఇందాక నుంచి ఇదే కూత కూసి నన్ను మరిపిస్తాడు. ప్రతిదూ ఎవడో ఎవరు దీన్ని తీసుకొని కొట్టాడు కదా. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. కొద్దిగా ముందుకు పండి, ఒకళ్ళు కొట్టుకోండి. తగలాల బాగా లేకుండా నేనంతా డైలాగ్ చెప్పొచ్చుగా. ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ తప్పకుండా చూడండి. చూడకుంటే సచ్చాం, చూసినా చచ్చారు. నవ్వుతో కడుపు చెక్కలై